నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ప్రెజెంట్ ఇప్పుడే ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణలో అంటే ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణ అనేటువంటి అంశంతో ఒకప్పుడు అయిపోయినటువంటి ఇష్యూని ఇప్పుడు తెలంగాణలో హిల్ట్ పాలసీతో మరోవైపు రాజ్భవన్కి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పబోతుంది అనేది ప్రెజెంట్ మాత్రం హైలైట్గా మారినటువంటి పరిస్థితి. ఈ పాలసీ ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాల్లో భూములన్నీ కూడా బహుళమైనటువంటి వినియోగ జోన్లుగా మార్చాలని ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ఓఆర్ఆర్ బయటికి వెళ్ళి అక్కడ ఏర్పాటు చేయాలి అనేటువంటి విధానపరమైనటువంటి నిర్ణయంగా ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. కేవలం పర్యావరణ కాలుష్యం అనేటువంటి అంశం, హైదరాబాద్ను కాలుష్యం నుంచి కాపాడాలి అనేటువంటి ఇష్యూ ప్రకారమే దీన్ని తీసుకున్నామనేది మాత్రం ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. మరి ముఖ్యంగా రాజ్భవన్కి వెళ్ళి పూర్తి స్థాయిలో ఈ మల్టీ యూజ్ జోన్లకి సంబంధించి దాదాపు 9,000 ఎకరాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద ప్రభుత్వం వెనక్కి తగ్గేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పటికే కోకాపేటలో 100 కోట్లు పలుకుతున్నాయి ఎకరం భూములకు సంబంధించి. ఇంత కాస్ట్లీగా మారినటువంటి పరిస్థితి. గ్యాప్ ఇచ్చేసి 1 BHK నిర్మిస్తే 5 కోట్ల రూపాయలు పెట్టి 1 BHKని కొనేటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంటుందా? అసలు ఏం జరుగుతుంది? ఈ హిల్ట్ పాలసీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తుంది? ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సాద్విక్ అలీ గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా మహమ్మద్ అయూబ్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా సుమిత్రానంద్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, అదేవిధంగా రాజు అడిచెల్ల గారు, బీజేపీ పార్టీ నాయకులు. అందరికీ నమస్కారం అండి. ఎస్ రాజు గారు, మీతో నేను ప్రారంభిస్తాను. రాజ్భవన్కి వెళ్లారు, పూర్తి స్థాయిలో హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తున్నారు. ఏంటి, ఎందుకు దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? నమస్కారం అండి, జై శ్రీరామ్. ఈ నాతో పాటు ఈ ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నమస్కారం అండి. సార్, ఇప్పుడు హిల్ట్ పాలసీ అని చెప్పేసానంటే మా అన్ని ఆధారాలతోటే మేము ముందుకు రావడం జరుగుతుంది. ఏ ఆధారం లేకుండా కాదు. దీనికి బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పేసి అనేది ఎలిటి మహేశ్వర్ రెడ్డి గారు మన భట్టి గారికి సవాల్ విసరడం జరిగింది. ఆ సవాల్ స్వీకరించి వస్తే ఏదున్నా కూడా బహిరంగంగా చర్చించి దానికి సంబంధించిన భూములు ఎలా దీన్ని చేస్తున్నారు, అది ఎందుకోసం చేస్తున్నారు, ఏదైతే ఈ కుంభకోణము దేనికి పాల్పడ్డారు అని చెప్పేసి అనే విషయానికి ఉంటుంది. వారు బహిరంగ చర్చకు సిద్ధమా లేదా అని చెప్పేసి అనేది వారు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు మీరు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఎందుకంటారు? ఎందుకంటే వారు పర్యావరణ కాలుష్యం హైదరాబాద్ దెబ్బతినకుండా పూర్తి స్థాయిలో ఓఆర్ఆర్ బయటే పరిశ్రమలు కేంద్రీకరణ ఉండాలి అనేటువంటిది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. అదే ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ సంబంధించింది ఉన్నాయి కదండి, అవి సంబంధించిన మళ్ళీ వీళ్ళు దేనికోసం అక్కడికి బయటకు తీసుకుపోవడం ఇన్ని రోజులు లేని ఇప్పుడు దేనికోసం పొల్యూషన్ కోసం అని చెప్పేసి తీసుకుపోయి అక్కడ ల్యాండ్స్ కు కట్టబెట్టడం కోసమా, లేకపోతే ఇక్కడ ల్యాండ్స్ ను దీన్ని కమర్షియల్ గా మార్చి సాధారణంగా ఇండస్ట్రియల్ దాని నుంచి చట్టం ఉంటుంది, అది మార్చడానికి చాలా కొన్ని కారణాలు ఉంటాయి. అది మార్చేసి ల్యాండ్లు అప్పటిగా ప్రభుత్వం అమ్మడం కోసమా? ఎస్, అంటే దాదాపు పారిశ్రామిక అవసరాల కోసం మాత్రమే అనేటువంటి ఇష్యూ మనం చూస్తే ఇప్పటికే నాచారం ప్రాంతం చూసుకున్నాం, లేకపోతే ఎర్రగడ్డ ప్రాంతం తీసుకున్నాం. ఇలాంటి ప్రాంతాల్లో ఒకప్పుడు పరిశ్రమలు కేంద్రీకృతమై సిటీకి బయట ఉండేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఓఆర్ఆర్ బయట ఉంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతిపాదనలో ఎంతవరకు సబబు అంటారు? మరి ఒక్కటే, ఓఆర్ఆర్ బయట చేయడానికి దానికి సంబంధించిన పూర్తి ఏదైతే దాని బెనిఫిట్స్ ఉన్నాయో దాన్ని వాళ్ళు చెప్పడం లేదు పూర్తిగా. ఈ ల్యాండ్స్ ఉన్నాయి కదండి, ఈ ల్యాండ్స్ ని ఎందుకు కోసం అక్కడికి మార్చడం జరుగుతుంది అంటే ఊరు ఎప్పటికి పెరుగుతూనే ఉంటుంది. సిటీ ఇప్పుడు ఉన్న దగ్గర నుంచి ఇంకో దగ్గర పెరుగుతూనే ఉంటుంది. ఆ పొల్యూషన్ అనేది ఎలా కంట్రోల్ చేయాలని చెప్పేసి ప్రస్తుతానికి చేయాలి. ఇంత అర్ధాంతరంగా దాన్ని ఆ భూములను అలా చేసి ఇప్పుడు ఉన్న భూములను ఏం చేస్తారని. ఓకే, సుమిత్రానంద్ గారు నమస్తే అండి. చూడాలంటారు ఎందుకు ఈ ఇష్యూ పూర్తి స్థాయిలో ఇప్పుడు హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది? ప్రభుత్వం తీసుకొచ్చిన దాని మాత్రం పూర్తి స్థాయిలో విధానాలు చాలా స్పష్టంగా చెప్తుంది ప్రభుత్వం. నమస్తే అండి సిరాజ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర పార్టీ మిత్రులకు నమస్తే, జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అతి భారీ కుంభకోణం, దేశంలోకెల్లా పెద్ద కుంభకోణం ఇదిగా మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు స్పష్టంగా ఆధారాలతో సహా నిరూపించే ప్రయత్నం చేసిండ్రండి. ఈ 5 లక్షల కోట్ల కుంభకోణంగా దీన్ని చూడొచ్చు. ఈ హిల్ట్ భూములు ఏవైతే ఉన్నాయో ఈ స్కామ్ వీళ్ళు కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ అనేటువంటి ఆ పేరు ఏదైతే ఉన్నదో మరొకసారి ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు.
ఆ వీళ్ళు చూపిస్తున్నటువంటి సాకు ఏదైతే ఉన్నదో హైదరాబాద్ ఇది కాలుష్య నివారణ కోసం సిటీ అవతలకి ఈ పారిశ్రామిక వాడలను తరలించాలనేటువంటి సాకు ఏదైతే చూపిస్తా ఉన్నారో అదే నిజమైతే మరి అడ్డికి పావు షేరు ఈ భూములను అమ్మాల్సిన అత్యవసరంగా గడువు కాలం కూడా చాలా స్వల్ప కాలం పెట్టుకొని అడ్డికి పావు షేర్ అని తెలంగాణలో మేము అంటుంటామండి. చాలా స్వల్ప ధరలకు, తక్కువ ధరలకు ఏదైనా అమ్మేదాన్ని అడ్డికి పావు షేర్ అంటారు. మరి అట్లా ఈ భూములను ఇప్పటికిప్పుడు అమ్మాల్సినటువంటి అత్యవసరం ఏంటి, ఎవరికి కట్టబెట్టడానికి, ఈ మతలబేంటి, కుంభకోణం ఏంటి, మొత్తం వివరాలతో సహా స్పష్టంగా తెలంగాణ భవన్ వేదికగా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగిందండి. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. ఏదైతే భూములు ఉన్నాయో సాధారణంగా ఇది ఈ భూములకు సంబంధించి అమ్మకపు విలువ ఎంత ఉంది, దానికి సంబంధించి ఇట్లాంటి ఏవి పరిగణలోకి తీసుకోకుండా గతంలో బీఆర్ఎస్ 200% 100 నుంచి 200% అది ఉండాలి అని అనుకుంటే, ఇట్లాంటి భూములు ఏవైనా అమ్మకం కొనుగోలు జరిగినప్పుడు కాంగ్రెస్ మాత్రం కేవలం 30% చెల్లిస్తే చాలు అని చెప్పేటువంటి దాని వెనుక మతలబేంటి, ఎందుకు ఇంత అత్యవసరంగా వారం రోజుల్లో అనుమతులు, వారం రోజులు అమ్మకాలు, వారం రోజులు ఇట్లాంటి ఏంటి, అసలు ఎవరికి కట్టబెడతా ఉన్నారు, ఇందులో ఎవరు ఉన్నారు, దీని వెనుక మతలబ్ ఏంటి, ఈ కుంభకోణం ఏంటి, ఎక్కడికి ముడుతున్నాయి, ఈ ముడుపులు ఏంటి, ఇవన్నీ మేము స్పష్టంగా చెప్పినాము. కాంగ్రెస్ అయితే అతి భారీ కుంభకోణానికి పాల్పడుతున్నటువంటిదే హిల్ టు భూముల వ్యవహారం అండి. ఇక్కడ ఆల్రెడీ కాలుష్యమైనటువంటి భూసారం, భూమిలోకి పారిశ్రామిక వ్యర్థాలు వెళ్లే అవకాశం ఉంటది. భూమిలోకి వెళ్ళినటువంటి పారిశ్రామిక వ్యర్థాలలో మరి బహుళ ఇది ప్రయోజనాల కోసం, ఇక్కడ బహుళ అవసరాల కోసం కేటాయిస్తున్నాం ఈ భూములు అంటే, దాన్ని ఒక విల్లాలు గానో లేకపోతే దాన్ని ఒక అపార్ట్మెంట్లు గానో నివాస గృహాలు గానో ఏవి నిర్మించినా మరి అక్కడ నీళ్ళు ఏంటి, అక్కడ పొల్యూషన్ ఏంటి, ఇదంతా ఉంటది కదా. ఇందాక రాజు గారు అన్నట్టు ఆ ప్రాంతంలో మాత్రం మనుషులు ఉండరా, సిటీ విస్తరణ తర్వాత సంగతి, హైదరాబాద్ విస్తరణ తర్వాత సంగతి. ఎక్కడ ఖాళీ భూములు ఉన్నాయి, హైదరాబాద్ శివార్లలో ప్రభుత్వ భూములు ఏమున్నాయి, ఎక్కడికి దీన్ని మారుస్తారు, ఏ అవసరాలు ఇప్పుడు ఉంటాయి, మరి ఎవరికి కేటాయిస్తారు మళ్ళీ అది. ఇదంతా పెద్ద కుంభకోణం అండి. ప్రజలకు పనికొచ్చే, ప్రజలకు అత్యవసరంగా ఉపయోగపడే పనులు చేయడం చేత గాని కాంగ్రెస్ కుంభకోణాల కాంగ్రెస్ గా, మరొకసారి స్కామ్ల కాంగ్రెస్ గా నిరూపించుకుంటూ ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. యావత్ తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది. అత్యధిక ధరలతోని భూములు అమ్ముడుపోతా ఉన్నాయి. ఇప్పుడు 100 కోట్లతోని ఎకరాలకు భూములు అమ్ముడుపోతా ఉన్నాయి. అటువంటి సందర్భంలో మరి ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం వీళ్ళు దానికి ఇంకా తగ్గించి దీన్ని తీసుకోవచ్చు అనడం చాలా విడ్డూరం. దీని వెనుక ఆ కొనుగోలుదారులు తప్పకుండా వీళ్ళ రేవంత్ రెడ్డి సన్నిహితులు కానీ, వాళ్ళ కుటుంబం కానీ, వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ అనుచర గణాలు వాళ్ళు మాత్రమే ఇందులో ఉన్నట్టు స్పష్టమవుతా ఉందండి. దీన్ని యావత్ తెలంగాణ ఖండిస్తుంది, చూస్తున్నారు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయండి, పాలన చేయండి అంటే ఈ భూముల అమ్మకాలు ఏంది, ఈ కథలు ఏంది, తెచ్చి అప్పులు ఎక్కడ పెడుతున్నారు, 2.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి చాలా అన్నట్టు ఈ కథలు. ఇది కూడా ప్రభుత్వానికి లాభం చేకూర్చే విధంగా ఏదన్నా చేయాలి కదా, చేస్తే ప్రభుత్వానికి నష్టం చేసే పనులు ఎందుకు చేస్తా ఉన్నారు? దీన్ని బహిరంగ మార్కెట్ లో ఎందుకు విక్రయించకూడదు, ఎందుకు అందరికి అందుబాటులో ఉంచకూడదు, ఎక్కువ ధరకి ఎందుకు అమ్మకూడదు? అదే నిజం అనుకుంటే ఏది వీళ్ళు పొల్యూషన్ కంట్రోల్ కు, కాలుష్య నివారణకు ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఇటు విజయదలిస్తే ఎందుకు బహిరంగ మార్కెట్ లో పెట్టకూడదు? కాంగ్రెస్ కుట్ర ఏంటి? ఇది చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటువంటి విషయం అండి. తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతా ఉంది, కాంగ్రెస్ ఏం చేస్తా ఉంది, ఈ స్కామ్లు ఏంటి క్లియర్ గా అర్థమవుతా ఉన్నాయి. రోజొక్క స్కామ్. మేము ఈ స్కామ్ల మీద చర్చలు పెట్టడానికి, స్కామ్ల మీద ప్రెస్ మీట్లు పెట్టడానికి, ప్రెస్ కి ఇది దొరకనటువంటి సమయం దొరకనటువంటి స్థాయిలో ఈ స్కామ్లు బయటపడుతా ఉన్నాయి కాంగ్రెస్ వి. రోజొక స్కామ్ అయినా ఒకప్పుడు ప్రతిపక్షాలు గానీ ఎవరైనా విమర్శిస్తే మీతో పాటుగా విపక్ష పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ వర్షం తెలుసుకుందాం ఒకసారి. ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తుంది, ఎందుకు ఈ పాలసీని తీసుకొచ్చింది అనేటువంటి ఇష్యూ మీద. ఎస్ అయూబ్ గారు నమస్తే అండి. అయూబ్ గారు ఎలా చూడాలంటారు? ఎందుకు హిల్ట్ పాలసీని పూర్తి స్థాయిలో ఒకవైపు రాజ్భవన్ కి వెళ్ళింది, అక్కడ కూడా కంప్లైంట్ చేస్తున్నారు, ప్రతిపక్షం కూడా ఆరోపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. దీనికి సంబంధించి ఎలాగ దీన్ని పూర్తి స్థాయిలో సమర్థిస్తారు మీరు? ఒక నిమిషం సార్.
ప్రతిపక్ష పార్టీలు అంటే ఒకటి కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ, రాష్ట్రంలో అధికారం కోల్పోయిన పార్టీ గురించి రెండు విషయాలు చెప్తాను సార్. మనం ఎదుటి వారి మీద నిందలేయడం చాలా ఈజీ, నేను కాదు ఎవరైనా వేయొచ్చు. మరి మేడం కాంగ్రెస్ ను స్కామ్గరేస్ అంటారు. వీళ్ళ నాయకుడు సీఎం పుట్టిందే మా పార్టీలా, ఫస్ట్ అదొకటి గుర్తుంచుకోవాలి. అది విషయం పక్కన పెడితే మరి వీళ్ళ సీఎం వరంగల్లో పురాతనమైనది హెరిటేజ్కు సంబంధించిన సెంట్రల్ జైలును అమ్ముకొని 1200 కోట్ల రూపాయలకు అమ్ముకొని 400 కోట్లు బిచ్చ వేసినాడు మా వరంగల్ కేజీ. 800 కోట్ల రూపాయలు దండుకొని పోయిండు. మరి అది టిఆర్ఎస్ అవినీతి కాదా? టిఆర్ఎస్ అవినీతికి అడ్డం పట్టినట్టు కాదా? మీరు మాట్లాడేది చెప్పి నేను మాట్లాడలే. నగరంలో ఒక హాస్పిటల్ అని చెప్పి ప్రజలను మోసం చేసి ఎంజిఎం కు 100 కోట్ల రూపాయలు ఇస్తే సరిపోయేది ఉండే, పూర్తి స్థాయిలో ఏర్పడే హాస్పిటల్ పక్కకు పెట్టి తన వ్యక్తిగత ప్రాబల్యం కోసం, తన యొక్క చిహ్నంగా ఉండడం కోసం చారిత్రాత్మకమైన నిజాం ప్రభు కట్టించిన ఒక జైలు కూలగొట్టి దుర్మార్గమైన పాలన, మొత్తం గేట్లు బంద్ చేసి లాక్ వేసి ప్రతిపక్షంలో లోబడి పోయకుండా, అదేంటిదండి? అది అవినీతి కాదా? అది ఆస్కారం లేదా అవినీతికి? వైబ్ గారు, ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ హిల్ట్ పాలసీకి సంబంధించి మీరు మల్టీ జోన్ అనేటువంటి ఇష్యూ చెప్పారు. 99,292 ఎకరాలకు సంబంధించినటువంటి అంశం. ఈ 9,000 పై చిలుకు ఎకరాల్ని మీరు ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారు? ఎందుకు దీన్ని హిల్ట్ పాలసీ ప్రకారం పూర్తి స్థాయిలో సంస్కరణలు తీసుకురాబోతున్నారు? ఒకటి వినండి సార్, ఇవాళ ప్రపంచం మొత్తం హైదరాబాద్ నగరం వైపు చూస్తూ ఉంది. మనం ఒక్కరం ప్రపంచం మొత్తం హైదరాబాద్ నగరం వైపు చూస్తూ ఉంది. ఇవాళ ఢిల్లీలో కాలుష్యం వల్ల మొత్తం నగరానికి విమాన రాకపోకలు బంద్ అయింది. మనందరం ఒక వారం రోజుల క్రితమే చూసినాం. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అన్నిటికీ నివారణ చేర్చుకుంటూ రాష్ట్రంలో దుర్మార్గమైన 10 సంవత్సరాల పరిపాలన వల్ల రాష్ట్రం అప్పుల పాలై అధోగతి పాలై ఇలా ప్రభుత్వాన్ని నడిపించలేని దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయని చెప్పి ప్రభుత్వ అధికారులు, ముఖ్యమంత్రి మొత్తుకుంటా ఉన్నారు. మిగులు బడ్జెట్ ఇచ్చిపోతే మింగుకుండా కూర్చున్నారు వీళ్ళు, మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీసిండు. అలాంటి పరిస్థితిలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకుపోయే క్రమంలో అట్లాగనే ఇక్కడ పర్యావరణం, అట్లాగనే కాలుష్యం, మళ్ళీ రాష్ట్ర పురోగతి, రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామి ఉంచడం కోసం ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలో భాగంగా తప్ప అవినీతి అంటే ఫస్ట్ భారతదేశంలో ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మహారాష్ట్రల అడవులు మొత్తం ఆదానికి, అంబానికి కట్టబెట్టింది ఎవరు? భారతదేశంలో ఉన్న అన్ని సంపదలను 2 వ్యక్తులు కొల్లగొడతారు. దానికి కారణం ఎవరు? బీజేపీ ప్రభుత్వ నాయకుడు చెప్పాలి. తెలంగాణలో రాత్రి అసెంబ్లీ కూలగొట్టి కట్టి ఎంత కమిషన్ టీఆర్ఎస్ లో చెప్పాలి. కాళేశ్వరుడు కూలేశ్వరం చేసింది ఎవరు? కవిత డిస్కషన్ చేద్దాం. మీరు అవినీతి ఆరోపణలు అనేటువంటి అంశం చెప్తున్నారు. ఒకసారి మనం హిల్ట్ పాలసీకి సంబంధించి పూర్తి స్థాయిలో డిస్కషన్ చేద్దాం. ఎస్ సాత్విక్ గారు నమస్తే అండి. సాత్విక్ అలీ గారు నమస్తే అండి. ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఒక పాలసీకి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా కొంతవరకు విమర్శలు వస్తూ ఉంటాయి, ప్రతిపక్షానికి సంబంధించి విమర్శించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ పారిశ్రామిక పరమైనటువంటి కొంతవరకు సంస్కరణగా ఉంటుంది. సో ఎలా చూడాలంటారు? ఇప్పుడు భూమికి సంబంధించినటువంటి విషయంలో ఒక పాలసీ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పర్యావరణం అని చెబుతూనే రేపు హెల్త్ పాలసీ ద్వారా మనం తీసుకున్నటువంటి ఈ భూముల్లో పర్యావరణ విధ్వంసాన్ని కలిగించే ఫ్యాక్టరీలకు మనం స్థానం ఇవ్వబోమా? చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి విషయాల వాళ్ళ దృష్టి కూడా తీసుకురావచ్చు. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాలు, ప్రజల పట్ల ఆలోచనలను వదిలిపెట్టి మేము ఏ విధంగా డబ్బులు సంపాదించుకోగలం అధికారంలో అనేది అటు టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చేస్తున్నట్లు మాకు కనిపిస్తుంది చాలా స్పష్టంగా. ఎందుకు కనిపిస్తుందంటే యాచారం వద్ద కొన్ని 100,000 ఎకరాలను ఫార్మా సిటీ అని
కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నప్పుడు అక్కడ ఒక పోలీస్ స్టేషన్ నిర్మించి అక్కడ కొన్ని వేల ఎకరాల భూమిని తీసుకున్నప్పుడు, ఇక్కడ భూమి ఎవరిది? అది ప్రజలది. తీసుకున్నప్పుడు తీసుకున్న తర్వాత ఫార్మాసిటీ వద్దని అక్కడ ప్రజలు చైతన్యవంతమే, మాకొద్దు, మా భూములు మేము తీసేసుకుంటాం అన్నప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీతక్క, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ నాయకులు ఈ ఆచారం వైపు వెళ్ళి ప్రజలతో కలిసి మమేకమై ఉద్యమం చేసిన తర్వాత ఏం జరిగింది తెలుసా అండి? చేసిన తర్వాత ఆ భూములన్నింటినీ కూడా ఫార్మాసిటీ రద్దుకు మేనిఫెస్టోలో పెట్టిండు. మేనిఫెస్టోలో పెట్టి మళ్ళీ ఏం చేసిండు? ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని తీసుకొచ్చి దాంట్లో పెట్టి ఎవరికైతే భూములు ఆ రోజు మీ భూములు మీకు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఆ భూముల మీద అవార్డు రద్దు చేసింది అన్నట్టు. ఆ ఆర్డీఓలు రద్దు చేస్తే ఆ రద్దు చేసిన వాటి మీద ఈ ప్రభుత్వమే రద్దు చేయొద్దు అని మళ్ళీ కోర్టులోకి అప్పీల్ చేసింది. భూములపై ఉన్నటువంటి ప్రేమని, భూములపై ఉన్నటువంటి పాలసీల వెనుక కొన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ప్రజలకు తెలియచెప్పడం లేదు. అది కూడా హెల్త్ పాలసీ కూడా అదే ప్రయోజనాలను దాచిపెట్టుకున్నటువంటి విషయము. ప్రభుత్వ పాలసీని ప్రభుత్వము ప్రజలకు పారదర్శకంగా ఒక ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఎక్కడ భూమిని అయితే తీసుకుంటున్నారో అది ప్రభుత్వ భూమి అయినా ఏం లేదు, అది ప్రైవేటు భూమి అయినా ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక జిల్లాలో మనము ఒక 500 ఎకరాలు లేదా 1000 ఎకరాలు, ఒక 50,000 ఎకరాలు లేదా 10,000 ఎకరాలు తీసుకుంటున్నప్పుడు అక్కడి ప్రజలతో ఒక సమావేశాన్ని, ప్రజాభిప్రాయాన్ని తీసుకోవాలి. తీసుకుంటున్నారా? ఈ హెల్త్ పాలసీ వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. గత ప్రభుత్వం చేసిందే మేము చేస్తున్నామని ఈ ప్రభుత్వం చెప్తుంది. మీరు ఒకటి గమనించారా? ఇప్పుడు చాలా ప్యానెల్లో ఉన్న వాళ్ళు తర్వాత మన ప్రశ్నలకు కూడా జవాబు, మీ ప్రభుత్వం చేసినటువంటి పాలసీకే మేము ముందుకు తీసుకెళ్తున్నాము, మీరు దీనిని కింద విమర్శిస్తున్నారని గత కేసీఆర్ ప్రభుత్వాన్ని శ్రీధర్ బాబు గారు ప్రశ్నించారు. వీళ్ళిద్దరు అంటే ఈ రెండు ముఠాలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుంది. అంటే నేను ఈ రాజకీయ పార్టీల యొక్క ఆలోచన విధానము ప్రజా సంక్షేమము, ప్రజల సంక్షేమాన్ని వదిలిపెట్టి వీళ్ళు ఏ విధంగానైనా ఒక మనీని తయారు చేసుకోవాలనుకుంటారు, ఒక అవినీతి సొమ్మును తయారు చేసుకోవాలనుకునే పాలసీల్లో హెల్త్ పాలసీ ఒకటి ఉంది అని మేము గట్టిగా భావిస్తున్నాం. లేదు అని చెప్పుకోవడానికి అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇంతకు ముందు ఇదే పాలసీని అనుసరించిన కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు మాట్లాడుతున్న వీళ్ళిద్దరు కనుక ప్రజల మధ్యకు చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ ఆచారం విషయంలోనే, ఫార్మాసిటీ విషయంలోనే మనం తీసుకున్నట్టయితే ఈ ఇద్దరు కూడా అట్లాగే చేస్తున్నారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రజల వైపు నుంచి మనం ఆలోచించినప్పుడు ఒక డిమాండ్ రావాలి. ఏంటంటే ఇటువంటి పాలసీస్ చేస్తున్నప్పుడు మనకు ఒక చట్టం ఉండాలి. ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవాలి, నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోవాలి. అవి ఏ ప్రయోజనాల కొరకు చేస్తున్నారో ఆ ప్రయోజనాలను విశ్లేషించగలగాలి. ఈ ప్రయోజనాలన్నీ సమకూరేటట్టు, ఆ ప్రయోజనాలు ప్రజలకి సమకూరే. ఇప్పుడు హెల్త్ పాలసీలో ప్రజలకు సమకూరుతుంది అనేది ఎక్కడ కూడా బాగలేదు. ఆ ప్రజలకు సమకూరేటట్టు ఉంది, లేకపోతే వాళ్ళు కోర్టుకు పోయి ఆ ప్రయోజనాలను అందుకునేటట్టు ఒక పాలసీ, ఒక చట్టం రావాల్సిన అవసరం. అప్పటి వరకు ఈ ప్రయోజనాల వెనుక, ఈ నినాదంల వెనుక ప్రభుత్వ ప్రయోజనాలు కాకుండా పార్టీ ప్రయోజనాలు ఉంటాయి. దాని వెనుక సొమ్ముల రాబడి, అవినీతి ఉంటుంది. దాని వెనుక వేరే ప్రయోజనాలు దాగుంటాయి. కాబట్టి ఇది పారదర్శకంగా దీని మీద చర్చ పెట్టి, హెల్త్ పాలసీ మీద దీన్ని చర్చకు ప్రజల మధ్య పెట్టి నిపుణుల అభిప్రాయాన్ని తీసుకుని ప్రభుత్వం ముందుకు కదలాలి. తనకు తానికి ఎట్లా తీసుకుంది ఈ పాలసీని? ఏదో క్యాబినెట్ లో చేస్తే సరిపోయిందా? ఇంతకుముందు ప్రభుత్వం చేసిన దాన్నే ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ, ఆల్రెడీ ప్రభుత్వం ఈ పాలసీకి సంబంధించి కొంతవరకు పూర్తి స్థాయిలో రెడీగా ఉంది ఇంప్లిమెంట్ చేయడం కోసం. ఇలాంటి నేపథ్యంలో ఈ పాలసీ ద్వారా అసలు నిజంగా ఎంతవరకు సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం చెప్తున్నటువంటి ఎజెండా ప్రకారం? ఖచ్చితంగా లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే గత అనుభవాలు మన ముందున్నాయి కదా, గత అనుభవాలు అంటే ఏంటి? మనం ఎక్కడెక్కడైతే భూములను ఈ విధంగా ప్రజా ప్రయోజనాలకు కాకుండా ఇట్లా కార్పొరేట్ సెక్టర్లకు దారాదత్తం చేస్తే మనకి ఏమైనా ప్రయోజనాలు వచ్చాయా?
ఇక్కడ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళు ఇద్దరు కూడా చెప్పాలి, అటు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇద్దరు కూడా చెప్పగలుగుతారు. అంటే మనం అనుకున్నాం, నేను వాళ్ళని ప్రశ్నించడం లేదు, కాకపోతే ఒక చర్చ జరుగుతుంది కాబట్టి ఆ చర్చలో వాళ్ళు చెప్పగలుగుతారా ఏ ప్రయోజనాలైనా ప్రజలకు వచ్చాయా? ఇప్పుడు మీరు కూడా ఆలోచన చేయండి, ఏమైనా ప్రయోజనాలు వచ్చాయా? మీకు ఏమైనా కనిపించాయా ఎప్పుడైనా ప్రయోజనాలు? ఏదైనా ఒక దాని ద్వారా మనకు ప్రజా ప్రయోజనాలు, ఇప్పుడు ఇంత భూమి ఇస్తే మనకు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు, ఇంత వచ్చినట్టు, లేకపోతే ఇంత భూముల వల్ల ఒక రోడ్ల అభివృద్ధి తప్ప, రోడ్లు బాగా కావడం తప్ప ఇంకేమైనా మీకు కనిపించాయా? ఎవరో రజనీకాంత్ వచ్చి చూసి అబ్బాయి ఇది లండన్ లాగా ఉంది అని అనిపించడం తప్ప వేరే ప్రజా ప్రయోజనాలు ఏమైనా జరిగాయా? ప్రజలకు ఏమైనా సౌలభ్యం కూడిందా? పేద ప్రజలకు ఏమైనా వచ్చిందా? దీనికి నేను ఒక టెస్ట్ పెడతానండి, ఒక టెస్ట్. ఇప్పుడు మనం అనుకునేదానికి ఒక టెస్ట్ పెడతాం, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఈ పాలసీ వలన ఏంటి అని గాంధీ మహాత్ముడు ఒక మాట చెప్పాడు వీళ్ళందరికీ. అయ్యా నేను పోతున్నా కానీ మీరు మాత్రం ఒక మాట గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో ఒక దరిద్రుని గుర్తు తీసుకొచ్చుకోండి. ఒక దరిద్రుడిని ఏ పాలసీ చేసినా ఆ పాలసీ ద్వారా ఆ దరిద్రునికి ఏమైనా జరుగుతుందా? పేద ప్రజలకు ఏమైనా జరుగుతుందా? యువతకి ఏమైనా జరుగుతుందా? ఇవన్నీ జరిగినాయా? గత అనుభవాల దృష్టి జరిగినాయా? సరే జరుగుతాయి అనుకుందాం, గత అనుభవాల దృష్టి జరిగినాయా? గత అనుభవాలు ఏంటివో చెప్పమనండి. గత అనుభవాల దృష్ట్యా ఏమీ జరగదని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పుడు ఈ అనుభవాల దృష్ట్యా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీని చెప్పమనండి, లేదా టీఆర్ఎస్ పార్టీ గత అనుభవాల దృష్ట్యా మేము చేసినామని చెప్పమనండి. లేదు. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇది సరి అయిన పద్ధతి కాదు. కార్పొరేట్లకు కట్టబెట్టడం కానీ ఈ పాలసీ మ్యాటర్ని తీసుకోవడం కానీ ఇది పద్ధతి కాదు. ఇది ప్రయోజనం చేకూర్చదు. మీరు అడిగినటువంటి ప్రశ్న ఇదే. ఒకసారి నేను కాంగ్రెస్ పార్టీ వర్షన్ తీసుకుంటాను. ఎస్ అయూబ్ గారు ఎలా చూడాలంటారు? దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్ సాత్విక్ గారు అడుగుతున్నారు. సార్ సాత్విక్ గారి అనుభవం చాలా గొప్పది, పెద్దది, హర్షణీయం. ఒకటి వాస్తవం సార్, గతంలో కాంగ్రెస్ పార్టీ ఆల్విన్ బిహెచ్ఎల్ లాంటి కంపెనీలు మన తెలంగాణ స్థాపించింది. అప్పుడు ఉపాధి జరిగిందా జరగలేదా సాత్విక్ గారి చేసి నేను చెప్తే కూడా బాగుండదు, పెద్దవాళ్ళు కాబట్టి. బిహెచ్ఎల్ స్థాపించినప్పుడు, ఆల్విన్ స్థాపించినప్పుడు ఎంతమంది నిరుద్యోగులకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పని జరిగిందో మనం చూసినాం. అన్ని స్వార్థ ప్రయోజనాలకు అమ్ముతారు, అన్ని స్వార్థ ప్రయోజనాలకి వాడుకుంటారని మనం చెప్పలేము. మేజర్గా సార్ చెప్పింది ఏకీభవిస్తూ జరిగిన లాభాలు కూడా మనం చెప్పాలి. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమేమి జరిగినాయి అన్నీ తెలిసినాయి. మనము అన్నిటి కూడా ఆపాదించుకుంటూ పోతే కూడా మంచిది కాదు. ఇప్పుడు ఆనాడు రాజీవ్ గాంధీ ఐడియాలజికల్ ప్రకారం ఇక్కడ కంప్యూటర్ యుగాన్ని తీసుకొస్తే బాగుంటుందని చెప్పి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి తీసుకొచ్చిండు. మనం హైటెక్ సిటీని నిర్మాణం చేసుకున్నాం. చంద్రబాబు అయితేంది, రాజశేఖర రెడ్డి అయితేంది, కోట్ల విజయులు. కానీ దానివల్ల ఎంతమంది యువకులకు ఉపాధి జరిగిందో మనందరం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. అన్నీ జరగలేదని చెప్పడానికి వీల్లేదు. అన్ని స్థలాలు కూడా స్వార్థ ప్రయోజనాలు వాడతారని చెప్పడానికి వీల్లేదు. అన్ని ప్రభుత్వాలు మనం ఒకటే నజర్గా చూడొద్దు. ఎందుకంటే మన కళ్ళ ముందు తెలంగాణలో, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కొన్ని సిద్ధాంతాల వల్ల ఏమేమి లాభం జరిగింది మనకు అని మనందరికీ తెలుసు. ఇప్పుడు విశాఖ ఉక్కు అయితేనేమి, ఆ రోజు మనం స్థాపించుకున్నప్పుడు థర్మల్ పవర్లు అయితేనేమి, ప్రభుత్వం నుంచి లీజుకి ఇచ్చినప్పుడు మనకు జరిగిన లాభాలు కూడా ఉన్నాయి. నష్టాలు లేవని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు భూముల విలువ పెరిగిన తర్వాత, వేలల్లో లక్షల్లో పోయి కోట్లకైన తర్వాత, ఆ భూముల విలువలు పెరిగిన తర్వాత మనకు స్వార్థ ప్రయోజనాలే అవపడతా ఉన్నాయి. కానీ గత ప్రభుత్వాలు చేసిన లాభాలు కూడా చూడాలి. ఒక 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఏదో మోసం చేసిందని ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తుందని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే అవినీతి ఆరోపణలు ఓకే వస్తున్నటువంటి పరిస్థితిలో మీరు కూడా దాన్ని తిప్పుకొడుతుంటారు. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి ఇష్యూ ఏంటంటే పూర్తి స్థాయిలో కోకాపేటకి ఒక్కసారి వెళ్తే ఎక్కడ 130 కోట్లు, 170 కోట్లు, 150 కోట్లు, ఎక్కడ కూడా 100 కోట్లకు పైకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ లో పారిశ్రామిక భూములను ప్రభుత్వం అమ్ముతుంది అనేటువంటి వాదన బలంగా వినిపిస్తుంది. దీనికి ఏం చెప్తారు? సార్ ఇప్పుడు మీరే అంటున్నారు సార్, ఓకే 150 కోట్లు వస్తుంది ఎకరానికి, ఇంకొక సంవత్సరం పెడితే 200 కోట్లు అవుతాయి. మరి ఎప్పటిదాకా ఉంచుదాం? ఇప్పుడు మన రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యమే కదా, కాదని అనడం లేదు, ఉంచుదాం. ఓకే, ఇవాళ అందరు ఇదే మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనం హెచ్సివి యూనివర్సిటీది భూములు కాపాడింది ఎవరండి? ఉద్యమం చేసింది ఎవరండి కాపాడడానికి? ఉద్యమము అంటే దీక్ష దాగి చూసి తాగిన వాళ్ళు ఉద్యమం చేసినట్ట? మీరు మాట్లాడకండి, చెప్పకండి. మీరు మాట్లాడకండి. ఆ విషయం పాయింట్ లోకి కాకుండా మీరు ఎక్కడికి పోతారు?
11 రోజులు పచ్చి గంగని ముట్టకుండా కేసీఆర్ దీక్ష చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం అయిందండి. ఏం మాట్లాడతారు? పిసిసి ఎట్లా అయినరు, మంత్రులు ఎట్లా అయినరు? ఇలా తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? ఎప్పుడు ఇచ్చింది? కాంగ్రెస్ ఎన్ని వందల బలిదానాల తర్వాత తెలంగాణ డిబేట్ అవుతుంది. ఇద్దరు కూడా పాయింట్ రండి. ఇప్పుడు ఏదైతే ఎన్ని సంవత్సరాలు ఎట్టే ఉంచుదాం, ఇప్పుడు 100 కోట్లు అవుతుంది, తర్వాత 200 కోట్లు అంటున్నారు. ఇండస్ట్రియల్ భూములు కట్టబెట్టడానికి మన ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు. ఖజానా రావాలి అని అంటే ఏం చేయాలని చెప్పేసి అనేది ఈ హామీలను ఏదైతే 406 గ్యారెంటీలు అని చెప్పేసి 420 మోసాలతో ఈ గద్దెనెక్కిన ప్రభుత్వము ఏదైనా ఒకటి తెర మీదకి తీసుకొచ్చి ఈ అభివృద్ధి అనేది దీన్ని మాట్లాడకుండా ఇప్పుడు కూడా స్థానిక సంస్థలలో ఏదో ఒకటి బయటకు తీసుకొచ్చి ఈ ప్రభుత్వంలో ప్రజల్ని కొంచెం గందరగోళానికి గురి చేసి ఇంకా 3 సంవత్సరాలు ఏదైతే ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వంలో మేము చేస్తాము, ఇక మాకు ఈ రకంగా మాకు ఉంటుంది అని చెప్పేసి అని ఏదో కల్లిబుల్లి మాటలు చెప్పి మసిపూసి మారడుగా చేసి ఏదైనా ఒకటి ఈ స్థానిక సంస్థలలో కూడా ఏదో గెలుపొందాలని చెప్పేసి అనే ఒక కపట ప్రేమ తప్ప ఇంకోటి ఎన్ని సంవత్సరాలు ఉంచాలని చెప్పేసి అంటే గత ప్రభుత్వాలే ప్రతిపక్షాల దగ్గర నుంచి అయ్యూబ్ గారు ప్రతిపక్షాల దగ్గర నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఒకసారి అయ్యూబ్ గారు ప్రతిపక్షాల దగ్గర నుంచి ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మోసాలు చేసుకుంటూ కాలం గడపాలని చూస్తే జూబ్లీస్ లో 2 పార్టీలకు చుక్కలు దించడం. వినండి, మీకు మంత్రి పదవి ఎక్కడది? బెదిరించారు. రేషన్ కార్డు రద్దు చేస్తారు, సన్నబియ్యం రావు, ఉచిత బస్సు పోతుంది, కరెంటు బిల్లు 200 యూనిట్లు రాదు. బెదిరించి స్వయంగా ముఖ్యమంత్రి గల్లీ ఇల్లు తిరిగి బెదిరించి గెలుపా ఒక్క నిమిషం. అయ్యూబ్ గారు ప్రతిపక్షాల దగ్గర నుంచి ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. మేము హిల్టీ పాలసీని తీసుకొని వచ్చాం, ఆ పాలసీలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. మీరు అంటున్నట్లుగా పారిశ్రామిక భూములు అమ్ముదలటువంటి ఉద్దేశం ఎజెండా ప్రభుత్వానికి లేదు అనేది ఒక శ్వేతపత్రం ప్రజాభిప్రాయాన్ని తీసుకునేటువంటి ప్రభుత్వం చేయొచ్చు కదా. మీరు ఒక ప్రశ్న అండి, ఇంకొక ప్రశ్న, ఒక ప్రశ్న. గతంలో మేము భూములు అమ్మినప్పుడు గతంలో ఆర్టీసీని కూడా గతంలో ఉన్న పార్టీ కూడా ఆర్టీసీని కూడా భూములు అమ్ముతా అని చెప్పేసి అంటే కూడా తప్పకుండా అడ్డుకోవడం జరిగింది. ఆర్టీసీని కూడా ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తా అని చెప్పేసి అడ్డుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా దాంట్లో ఉన్న మతలబ్ ఏందో తెలంగాణ హిల్ట్ పాలసీ ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారుతుంది. అసలు హిల్ట్ పాలసీలో ఉన్నటువంటి లోపాలేంటి, ప్రయోజనాలేంటి, ప్రజాభిప్రాయం ఎంతవరకు తీసుకున్నారు? ఇదే అంశానికి సంబంధించి మనం డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. సుమిత్ర గారు, పూర్తి స్థాయిలో రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వ్యాపారులు ఎక్కువగా దీన్ని స్వాగతించేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటారు? ఎందుకంటే ఇందాకే చెప్పాను, అడ్డికి పావుసేరు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరు కాదండి, తన వర్గం అనుకున్న వాళ్ళే అందరికి అందుబాటులో పెట్టట్లేదు ఇది. మళ్ళీ ఇంతకు ముందు మేము ఇలాంటి భూములు ఎప్పుడైనా అమ్మాల్సి వచ్చినప్పుడు 100 నుండి 200% అత్యధికంగా SRO రేట్లు చెల్లించాలని మేము నిర్దేశిస్తే బీఆర్ఎస్ గా వీళ్ళు కేవలం 30% చెల్లిస్తే చాలని చెప్తున్నారండి. మరి SRO రేట్లు ఎంత తక్కువ ఉంటాయి మార్కెట్ రేట్ల కంటే తెలియంది కాదు కదా. ఇట్లా అడ్డికి పావుసేరు అతి తక్కువ ధరలకు భూములను తమ వారికి కట్టబెట్టే తాము ఇది చేసుకునేటువంటి ఆక్రమించేటువంటి దురాక్రమణలు చేసేటువంటి ఎత్తుగడలే తప్ప ఇంకోటి లేదు. ఇందాక సాదిక్ గారు చెప్పిన దానికి అంశాలకు నేను చాలా వ్యతిరేకిస్తున్నా. కేవలం రోడ్లు మాత్రమే జరిగినాయి భూముల అమ్మకాలు చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేది సరికాదు. ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను 24 గంటల కరెంటు ఇవ్వగలిగినము. అలాగే పారిశ్రామిక వాడలకి కరెంటు కోతలు వారంలో 2 రోజులు ఉండేది, పవర్ హాలిడేస్ ఉండేవి, అట్లా లేకుండా చేయగలిగినాము. అలాగే తాగునీరు ఉచితంగా
ప్రతిరోజు వారానికి ఓ రోజు మంచి నీళ్ళు వస్తే సరిపోతుండే, నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుండే. ప్రతిరోజు తప్పకుండా నీళ్ళు ఇచ్చి, అవి ఉచితంగా నీళ్ళు ఇచ్చినాము. అన్ని రకాలుగా ఇక్కడ ఐటీ పరిశ్రమలు అభివృద్ధి జరిగినాయి, ఇక్కడ ఉద్యోగ కల్పన జరిగింది. హైదరాబాదు మరి అటు గ్రీన్ సిటీగా కూడా పేరు తెచ్చుకున్నది. అన్ని రకాలుగా హైదరాబాద్ అభివృద్ధి సాధించింది. ఫ్లైఓవర్ల నిర్మాణము, వంతెనలు, ఇంకా రోడ్లు, అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది హైదరాబాదు. ప్రపంచం ఇటు చూసే విధంగా విశ్వ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం కేసీఆర్ చేసిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరిగింది. ప్రత్యేకించి హైదరాబాద్ కు చూసుకున్న అభివృద్ధి జరిగింది. దశాబ్ద కాలపు కేసీఆర్ పాలన మరి సువర్ణాక్షరాలతో రాయదగ్గది. ఆ స్థాయి అభివృద్ధి, ఆ స్థాయి సంక్షేమం జరిగింది. ఇవాళ 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పాలనను కనుక చూస్తే అటు సంక్షేమము లేదు, ఇటు అభివృద్ధి లేదు. అప్పులని చెప్పడం, ప్రజల్ని మోసగించడమే తప్ప వీళ్ళు తీసుకొచ్చిన అప్పులు, మేము 10 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు ఈ 2.5 సంవత్సరాల్లో వీళ్ళు చేసే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు చేస్తా ఉన్నారు 2.5 లక్షల కోట్ల అప్పు తెచ్చిండ్రు. అయినా ప్రజల బాకీలు ఎక్కడ అట్లనే ఉన్నాయి. కాలేజీల ఫీజు రియంబర్స్మెంట్ అట్లనే ఉన్నాయి. స్కూళ్ళ బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళకి ఇవ్వాల్సినటువంటి అట్లనే ఉన్నాయి. రైతు బంధు సక్రమంగా ఇవ్వలేదు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు రైతు బంధు టెన్షన్గా ఇచ్చిండ్రు. అలాగే ఫీజులు కూడా అన్ని చేసిండ్రు. ఏ రకంగా చూసినా అన్ని రంగాల్లో కూడా విఫలమే. అప్పుల స్థానంలో మనం ఎక్కడున్నాం? పార్లమెంట్ లో ఏ లెక్కలు చెప్పిండ్రు అవన్నీ పక్కన పెడతారు. అప్పులని దుష్ప్రచారం చేసి బద్నాం చేయాలనుకుంటున్నారు. ఈ హిల్టు భూముల విషయానికి వస్తే దీని మీద నిన్న మంత్రులు అభ్యంతరం చెప్తారు, ఇవాళ ఉన్నతాధికారులు అభ్యంతరం చెప్తారు. ఈ డ్రాఫ్ట్ కాపీ మీద సంతకం చేయడానికి ఉన్నతాధికారులు నిరాకరిస్తా ఉన్నారు అంటే పరిస్థితి ఎట్లా ఉన్నది? కాంగ్రెస్ ఏ స్థాయి అవినీతికి తెరలేపింది అనేది స్పష్టమవుతా ఉన్నదండి. కేసీఆర్ గారి పాలనలో ఫలితాలు వేరు, ఈ 2 సంవత్సరాల్లో పాలన పరిస్థితి వేరు. ఆ గెలుపు, ఆ ఓటమి దీనికి సంబంధం కాదండి. జూబ్లీ హిల్స్ గెలుపు మరి ఏ రకంగా ప్రజల్ని ముఖ్యమంత్రి గల్లీ తిరిగి ముఖ్యమంత్రి స్వయంగా బెదిరించి, అది స్లమ్స్, పేదల కాలనీలు, రేషన్ కార్డులు 6.5 లక్షల రేషన్ కార్డులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినా ఒక్కనాడ ప్రచారం చేసుకోలేం. వీళ్ళు ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చి రేషన్ కార్డు మళ్ళా గుంజుకుంటాం, సన్న బియ్యం ఇచ్చినాం అవిగా రావు, ఫ్రీ బస్ ఇచ్చినాం అదిగో ఉండదు, 200 యూనిట్ల ఫ్రీ మరి మీకు వస్తున్నది అది రద్దు చేస్తాము, ఇట్లా పథకాలు రద్దు చేస్తామని ప్రజల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి రకరకాల చేసి అక్కడ గెలిచి ఆ గెలుపునే సాకుగా చూపిస్తే సరికాదండి. కేసీఆర్ గారు నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని రంగాల్లో కాపాడిండ్రు, తెలంగాణను కాపాడిండ్రు. సంరక్షకుడు ఆయన. పెద్ద కాపు తెలంగాణకు కేసీఆర్ గారు. కేవలం భూములు అమ్మి చేసిండ్రు. వరంగల్ భూములు అమ్మితే జేబులకు తీసుకున్నారా అండి? అభివృద్ధి జరగలేదా? కొత్త రాష్ట్రం కేంద్రం ఏమైనా సహకరించిందా? బీజేపీ ప్రభుత్వం రూపాయి ఇచ్చిందా? ఎంతసేపు వ్యతిరేకతనే కదా. మోదీ గారే స్వయంగా వ్యతిరేకిస్తారు కదా. తల్లిని చంపి పిల్లని బతికిచ్చిండ్రు, చీకట్లు ఇచ్చిండ్రు, తలుపులు మూసిచ్చిండ్రు అని. ఏపీకేమో నిధుల వరద ప్రవహిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం కూడా. మరి తెలంగాణకేమో నిండుతున్న బడే బాయ్ అని ఈయన కీర్తించాలని చూస్తాడు. కానీ మా అయితే కేసుల నుంచి రక్షణ కల్పిస్తారేమో, మా అయితే వాళ్ళు చేసినటువంటి ఈడీ దాడుల గురించి బయట పెట్టారేమో. పొంగులేటి ఇంట్లో 16 స్థలాల్లో ఏకకాలంలో ఈడీ రైడ్లు అయినాయి కదా, ఇట్లాంటి వాటి నుంచి రక్షణ పొందుతారేమో. కానీ తెలంగాణకైతే 8 మంది ఎంపీలను గెలిపిస్తే బీజేపీ ఇచ్చిందేమీ లేదు, కాంగ్రెస్ చేసిందేమీ లేదు. బీఆర్ఎస్ గా కొత్త రాష్ట్రం ఎంత అభివృద్ధి చేయాలో అంత చేసింది. ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పూడికతీత ఒక్కటి కాదండి, చర్చది కాదు. చెప్తూ పోతే సమయం సరిపోదు. కేసీఆర్ గారి పాలనను తప్పుబట్టే పరిస్థితి లేదు. 100 నుంచి 200% అధికంగా ఎస్ఆర్ఓ చెల్లించి తీసుకోండి ఏవైనా భూములు అమ్మదలిస్తే చెప్పింది మేము. మరి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? 30% ఇస్తే చాలు, వారం రోజుల్లో ఇది చేసేయండి, 2 నెలల పూర్తి ప్రక్రియ అయిపోవాలి, అమ్మ దొబ్బేసేయాలి అంతే. ఏందండి ఇది? రాష్ట్రాన్ని తెగ నమ్ముతారా? కేంద్రానికి రాహుల్ గాంధీ గారికి మా కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేఖ రాసిరు స్పష్టంగా. ఇది జరుగుతా ఉంది, మీరు కళ్ళు తెరవండి, తెలంగాణను చూడండి. ఇక్కడ చెయ్యని చేసినట్టు మీరు పక్క రాష్ట్రాల్లో చెప్పుకోవడం కాదు. బీహార్లో పోయి ఇక్కడ 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు జరుపుతున్నాం మా ప్రభుత్వం అని చెప్పడం కాదు. ఇగో ఇది పరిస్థితి. ఇక్కడ భారీ కుంభకోణం జరగబోతా ఉంది. 5 లక్షల కోట్ల భూ స్కామ్ జరగబోతా ఉన్నది. కాంగ్రెస్ ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తుంది. ఇది మీ ప్రభుత్వానికి మచ్చ అని చెప్పేసి, మీ పార్టీకి మచ్చ అని చెప్పేసి కేటీఆర్ గారు లేఖ రాయడం జరిగింది. వాళ్ళ
తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ప్రజలకు మేలు చేసింది. సంక్షేమం గాని, అభివృద్ధి గాని, రోడ్లు గాని, భవనాలు గాని, చెరువులు గాని, మంచినీళ్ళు, మిషన్ భగీరథ ఎవరికి ఉంటదండి ఆ దమ్ము ధైర్యం? ఇంటింటికి నీళ్ళు ఇచ్చేదాకా ఓటు అడగను అనే దమ్ము ధైర్యం ఎవరికి ఉంటదండి? అబద్ధాల కాంగ్రెస్ కా 420 హామీలు, 6 గ్యారంటీల పేరుతో 13 హామీలు, ఏ ఒక్క హామీని పూర్తి చేసిండ్రండి? రుణమాఫీ సగం సగమే, రైతు బంధువులు ఎగవేతలే, వడ్లకు యాసంగి సన్నవడ్లకు బోనస్ ఎగవేస్తిరి. ఎంత ముంచుతున్నారు ప్రభుత్వ ప్రజల్ని. ఇవాళ సుమిత్ర గారు డిస్కషన్ చేద్దాం. ఒక్కసారి నేను బీజేపీ వర్షన్ కూడా తీసుకుంటాను. ఎస్ రాజు గారు ఎలా చూడాలి? ఎందుకంటే పరిశ్రమలు మొత్తం కేంద్రీకృతం అయితేనే హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది. రియల్ ఎస్టేట్ అయినా కానీ పూర్తి స్థాయిలో భూముల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఇక అవే పరిశ్రమలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని దాదాపు ORR కి అవుటల పూర్తి స్థాయిలో తరలించేటువంటి ప్రణాళిక అదేవిధంగా ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. సో మీరు రాజ్భవన్ లో ఎలాంటి కంప్లైంట్ చేశారు? ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావించారు? ఇప్పుడు ఏదైతే జియో నెంబర్ 27 తోటి అధికారం ఉంది కదా అని చెప్పేసి అప్పుడు చేసిన వాళ్ళు చేసింది కూడా అలాగే ఉంది. ఇప్పుడు వీళ్ళు కూడా అధికారం ఉంది కదా అని చెప్పేసి మమ్మల్ని అసలు అడిగేవారు లేరని చెప్పేసి జీవోలు చేసేసి వాళ్ళే చట్టం చేసేసి వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీలు ఉన్నాయి, ఇండస్ట్రీలు ఇంతకుముందు అన్నట్టు కదా వాళ్ళు అన్నట్టు అవి వాళ్ళ సొంత భూములు, అవి బయట వాళ్ళ భూములు కాదు, ఇండస్ట్రీలకు అప్పుడు కేటాయించిన భూములు సొంత భూములు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు కార్మికంగా కానీ ఉద్యోగాలు కానీ ఇవన్నీ వస్తాయని చెప్పేసి వీళ్ళు ప్రగడబలు వలగడం ఓకే. కానీ ఇప్పుడు ఉన్న ఇండస్ట్రియల్ వాళ్ళకి ఏదైతే వాళ్ళు మిషనరీలు ఇన్ని లక్షల కోట్లు పెట్టేసి ఇక్కడ వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసి వేశారో వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. కొత్తగా ఇండస్ట్రియల్ ఇంకా పెంచడం కోసం కానీ ఎవరితోటైతే వీళ్ళు సంబంధాలు పెట్టుకొని ఎవరికైతే వీళ్ళు లాలూచి పడి ఎవరికైతే అగ్రిమెంట్లు చేసుకొని వీళ్ళు ఇక్కడికి మార్చుతున్నారని చెప్పేసి అనేది అది బయట తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఇండస్ట్రియల్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అక్కడ ఉద్యోగులు కానీ అక్కడ రోడ్డు మీద పడడం జరుగుతుంది, అక్కడ ఇండస్ట్రియల్స్ కానీ రోడ్డు మీద పడడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి అక్కడ రవాణా వ్యవస్థ కానీ దానికి ఒక ఇండస్ట్రియల్ కి నమ్ముకొని ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉంటుంది, ప్రతిది నెట్వర్క్ వ్యవస్థ ఉంటుంది, కార్మిక రంగం ఉంటుంది, అకౌంట్ సెక్షన్ ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది ఒక్క ఇండస్ట్రియల్కి. ఇట్లా సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయితే రోడ్డు మీద పడుతున్నాయి కదా, అక్కడికి మార్చుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అక్కడికి మార్చడానికి సంబంధించిన ఎవరితోటి వీళ్ళు లోపాయకార ఒప్పందంతో అక్కడ మారుస్తున్నారు. ఇట్లా ఇంతకుముందు అన్నట్టు కదా వారు అన్నట్టు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా అమ్మకుండా ఇప్పుడు సరే 100 కోట్లు ఉంది, తర్వాత 200 కోట్లు అయితే కావచ్చు, అది అమ్మకుండా ఎంతకాలం ఉంచుతామని చెప్పేసారంటే ఆర్థిక ఉన్న వనరులను అమ్మి అభివృద్ధి చేయడం అని చెప్పేసి పెద్ద లెక్క కాదండి. ఏదైతే ఇప్పుడు మన మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఉందో రెవెన్యూ ఉంది, మనకు ఎంతో రెవెన్యూ ఉంది. ఆ రెవెన్యూ పరంగా ఈ అన్ని అనవసరమైన ఉచిత హామీలు ఇచ్చేసి వాటిని నెరవేర్చుకోవడం కోసము, వాటిని వక్రబుద్ధి పక్కదారి పట్టేయడం కోసము ఉన్న మొత్తం ఆస్తులను అమ్ముకుంటూ పోతే మన తెలంగాణ అనేది మనకు బడ్జెట్ ఎక్కడ ఉంటుంది? మనకు ఏదైతే మనకు ఉంటుందో మూలధనం ఎక్కడ ఉంటుందండి? మూలధనాన్ని మొత్తం అమ్ముకుంటూ పోతే రేపు వచ్చే భవిష్యత్ తరాలకి ఏం ఉంచుతాం మనం? మొత్తం ఉన్నాయన్నీ అమ్ముకుంటూ పోయి ఇప్పుడున్న ప్రభుత్వం సంక్షేమం కావాలని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ ఇట్లా చేయొద్దు అని చెప్పేసి అని అడ్డుకుంటున్నారు అని చెప్పేసి అంటే సంక్షేమానికి ఎవరు అడ్డుకుంటలేరు, ఏదైతే అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటలేదు. అభివృద్ధి చేయడానికి ఇంతకుముందు ఎన్నో సంవత్సరాలుగా ఇవి అమ్మకుండా కూడా చేసిన ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు ఎన్నో నిధులు వస్తున్నాయి. సంబంధించిన ఆ నిధులతో ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే ఒక్క ఎమ్మెల్యే దగ్గర నుంచి కూడా ఒక్క గ్రామం కూడా అభివృద్ధి చెందింది లేదు. ఈ 420 మోసాలు 6 గ్యారెంటీలు చేసి గద్దెనెక్కి దీన్ని పక్కదారి పట్టేయడం కోసము మళ్ళీ మనం ఈ ప్రభుత్వం వస్తుందో రాదో ఈ 3 సంవత్సరాల్లో మనం కావాల్సినంత అప్పనంగా దోచుకోవాలి. ఇంతకుముందు ప్రభుత్వం దోచుకుంది, అయిపోయింది 10 సంవత్సరాలు. ప్రజలు ఏదైతే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడం జరిగింది. మనకు కూడా ఈ 5 సంవత్సరాలు అనేది ఉంటుంది. ఇంకా 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 3 సంవత్సరాల్లో మనం ఉన్నది కూడా దోచుకొని ఎవరికాలు దోచుకొని పక్కకి వెళ్ళిపోదామని చెప్పేసి అనంత స్వార్థం తప్ప ఈ ప్రజలను తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం కానీ ప్రజలను మనకు సంక్షేమ పథకాలు తీసుకురావడం కోసం అని చెప్పేసి అని మంత్రులు ఎవరైతే అంటున్నారో వారికి బహిరంగంగా చర్చకు సిద్ధమా అని చెప్పేసి మా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు బహిరంగంగా చర్చ సిద్ధమన్నారు. రాజీనామా చేయడానికి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి దానికి వారి దగ్గర అన్ని ఆధారాలు ఉండి అన్ని వివరాలు ఉండేది ఉంటే దీనికి సంబంధించిన ఓపెన్ గా శ్వేతపత్రం విడుదల చేసి బహిరంగ చర్చకు మీడియా పాయింట్ దగ్గర కానీ లేకపోతే గవర్నర్ దగ్గర కానీ కోర్టు పరంగా కానీ ఎక్కడైనా బహిరంగ చర్చకు రమ్మని చెప్పానండి. మహేశ్వర్ రెడ్డి గారు ఓపెన్ ఛాలెంజ్ వేసారు. ఇప్పటి వరకు దాని గురించి రెస్పాన్స్ లేదు. వారు ఇప్పటికి కూడా బైఠాయించడానికి రెడీ ఉన్నారు. మరి ఏ రోజు వస్తారో డేటు టైము ఇప్పుడు చెప్పండి. దానికి సంబంధించిన విషయం పైన చర్చకు సిద్ధం. గతంలో
ఇదే రేవంత్ రెడ్డి గారు భూములు అమ్ముతున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడన్నా పొరపాటున భూమి అమ్మకానికి పెడితే చస్తే శ్మశాన వాటికలకు బొందబెట్టే జాగా ఉండద్దా, భూములు అమ్మకూడదు, ఉండాలి ఆస్తులు అని చెప్పిండ్రు. మరి ఇప్పుడు ఎందుకు అమ్ముతున్నారండి? మరి బొందబెట్టే జాగా ఉండద్దా? మరి పేదలకు ఇండ్లు కట్టేయడానికి ఇంత జాగా ఉండద్దా? ఆసుపత్రులు కట్టేయడానికి ఇంత జాగా ఉండొద్దా? బస్టాండ్లు కట్టేయడానికి ఇంత జాగా ఉండద్దా? ఎందుకండి జాగా తెగ నమ్మి హైదరాబాద్ లో ఇవాళ మీరు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించింది. మీరు ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు స్థలాలు ఉండాలి కదా, మరి ఇక్కడ ప్రజలకు స్థలాలు ఉండే పరిస్థితి ఉంటుందా? మరి కొన్ని వందల ఇందిరమ్మ ఇండ్లు అక్కడ ఎందుకు కట్టకూడదు? ఒకవేళ నిజంగా అక్కడ పరిశ్రమలు మూతబడితే ఆ స్థలాలు నిరుపయోగంగా ఉంటే ప్రభుత్వమే ఎందుకు ఆ స్థలాల్ని తీసుకోకూడదు? వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ధరలకు ఇచ్చిండ్రో ఎంతో కొంత పెంచా ఏదో రకంగానో, మరి SRO ప్రకారమా ఈ 30% అన్న ప్రకారంగానే ప్రభుత్వమే తీసుకోవచ్చు కదా, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ధరలకు విక్రయించవచ్చు కదా. ఈ పరిస్థితులు కనబడవు. ఎందుకంటే దీని వెనుక భారీ కుంభకోణం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వము భారీ కుంభకోణానికి మీ సబ్మిషన్ తీసుకున్నాను. ఒకసారి నేను సాత్విక్ గారి అభిప్రాయం తీసుకుని మళ్ళీ వస్తాను. సాత్విక్ గారు, మొత్తం మీద మాత్రం ప్రభుత్వం దీంట్లో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ధరలు వైపు పెరిగినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ధరల పెరుగుదల ఇలా ఉన్నప్పుడు సామాన్య మధ్యతరగతి ప్రజలు నిజంగా ఇల్లు కొనేటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఉంటుందా? హైదరాబాద్ ఇప్పటికే లేదండి, ఇప్పటికే లేదు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అంటారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ హిల్టన్ ఈ చుట్టుపక్కల మనము చాలా మందికి 9,000 ఎకరాలు గత ప్రభుత్వము, అంతకుముందు ప్రభుత్వము, గత టిఆర్ఎస్ ప్రభుత్వము, అంతకుముందు ప్రభుత్వం అందరు కలిసి మీరు ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకోండి. అయ్యూబ్ గారు, మీరు లైన్లో ఉంటే మంచిగా వినండి. మీరు మీ పాలసీలు మీరు ఇండస్ట్రీలు పెట్టుకోండి, మీరు మంచిగా ఉపాధి కల్పించేటువంటి చెయ్యండి అని ఈ ల్యాండ్స్ అన్నింటినీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ 9,200 ఎకరాలు ఇస్తే వాళ్ళు ఏం చేయాలి? ల్యాండ్స్ అన్నిటి లోపల పారిశ్రామీకరణ చేసి వాళ్ళ అక్కడ పరిశ్రమలు పెట్టి మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మనకు పారిశ్రామికంగా చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే అట్లాంటిది ఏం లేదు, హైదరాబాద్ చుట్టూ ఈ 9,200 ఎకరాలు ఉంది కదా, ఇదంతా కూడా పారిశ్రామికంగా వద్దు, మంచిగా అపార్ట్మెంట్స్ కట్టుకోండి, మంచిగా ఇండ్లు కట్టుకోండి. కట్టుకోవడానికి నాకు కట్టుకోండి, సినిమా థియేటర్లు కట్టుకోండి, ఏమైనా చేసుకోండి. అయితే నాకు అప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం 5 ఎకరాలు లేకపోతే 100 ఎకరాలు 200 ఎకరాలు నాకు తక్కువ ధరకి ఇచ్చింది. అప్పుడు నాకు తక్కువ ధరకి ఇచ్చిన ముచ్చట వేయిందిగా. ఇప్పుడు ఇంతకుముందు మేడం చెప్పినట్టు మంచిగా అనిపించింది. ఏంటంటే ఆ భూములను మనమే ఎందుకు తీసుకోవద్దు వాళ్ళ దగ్గర నుంచి? వాళ్ళు చేస్తలేరు కదా, ఇప్పుడు వాళ్ళు ఎట్లాగూ మంచిగా చేస్తలేరు కదా. వాళ్ళు నేను 500 ఎకరాలు తీసుకున్నా ఏం చేస్తలేదు, తీసినప్పుడు నాకు ఒక అగ్రిమెంట్ ఉంటుంది అన్నట్టు, ఏం చేయకపోతే మళ్ళీ వాపస్ తీసుకోవచ్చు. ఎంతో కొంత వాళ్ళు కట్టిన దానికి మనం తీసుకొని వాపస్ తీసుకుంటే భూమి కొనుక్కోవాలి కదా, భూమి అమ్ముకుంటామా మనం? రాజ్యం భూమి కొనుక్కోవాలి కానీ భూమి అమ్ముకుంటామా? ఎంత ఘోరం అంటే, ఎంత దరిద్రం. అయితే వాళ్ళకి అట్లనే ఉంచుతుంది ఇక, నా రిలయన్స్ ఓనికి, నా అదానికి, నా అంబానీ వాళ్ళకి, లేకపోతే ఇంకెవరికో ఇండస్ట్రియల్కి ఇచ్చిన భూమి నాకు అట్లనే ఉంటుంది. నేను ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే దీన్ని కన్వర్షన్ చేసుకోవచ్చు, ప్లాట్లు చేసుకోవచ్చు. ఇంతకుముందు ఇది ఇండస్ట్రీకే మాత్రమే పరిమితం. ఈ హిల్ట్ పాలసీ వచ్చినాక నేను మంచిగా పోయి ఈ 500 ఎకరాలు 50 ఎకరాలు 40 ఎకరాలు 30 ఎకరాలు కన్వర్షన్ చేసుకోవాలి. SRO దగ్గరికి పోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్కు 30% అక్కడున్న మార్కెట్ విలువ మా ఎకరానికి ఇంత ఉంటుంది, దాని మీద 30% వేసేసి 30% కడితే నేను ఇక దాన్ని కన్వర్షన్ అయిపోయాక నేను ఏం చేసుకోవచ్చు? ప్లాట్లు చేసుకోవచ్చు, సినిమా టాకీస్ కట్టుకోవచ్చు, మాల్లు కట్టుకోవచ్చు. అక్కడ వేయవడని ఉంటాడా? నువ్వు పని చేయి. అటువంటప్పుడు ఈ కన్వర్షన్ చేసుకునేటోళ్ళు 10 ఎకరాలు కన్వర్షన్ చేసుకుంటే, 5 ఎకరాలు కన్వర్షన్ చేసుకుంటే ఒక 3 ఎకరాలు గవర్నమెంట్కి ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ కట్టుకుందాం, ఒక 2 ఎకరాలు ఇవ్వమని చెప్పింది. ఆ హిల్ట్ పాలసీని మీరు చర్చించేటప్పుడు, మీరు చేసేటప్పుడు ఎవరిని అడిగి చేసిండ్రు? ఎవరెవరికి ఎన్ని ఎకరాలు ఉన్నాయో మీరు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. ఇప్పుడు ఈ 9,200 ఉన్నాయో, ఏ ఇండస్ట్రీస్ కి ఎవరెవరికి ఉన్నాయో
వాళ్ళు కన్వర్షన్ చేసుకుంటారు కదా, ఎస్ఆర్ఓ దగ్గర కన్వర్షన్ చేసుకుంటే ఆపాలి. నీకెన్ని ఉంది? 50 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు గవర్నమెంట్కి, 25 ఎకరాలు గవర్నమెంట్కి, 25 ఎకరాలు కన్వర్షన్ చేసుకో. ఈ 25 ఎకరాల గవర్నమెంట్కి మనం అభివృద్ధిలో మన ప్రజలు మన అభివృద్ధి జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? క్యా కర్నా చారే కాంగ్రెస్ వాళ్ళే, వాట్ యు వాంట్ టు డూ ఇట్. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ పాలసీ. మీరు ఏమంటున్నారు? పర్యావరణానికి వ్యతిరేకంగా చేస్తున్నాం అంటున్నారు. నిజంగా మరి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నింటినీ తీశారు. అక్కడ ఇండస్ట్రీసే లేవు. ఇప్పుడు మీరు ఏం చేసిందంటే ఆ పారిశ్రామికవేత్తల ద్వారా ఈ ల్యాండ్ కన్వర్షన్ అయినప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలను అవినీతి చేయడానికి రేపు రాబోయే కట్టడాల లోపల, రేపు రాబోయే మాల్స్ లోపల, రేపు రాబోయే ఇండస్ట్రియల్ పాలసీ లేకుండా మొత్తం వీటిని ఏం చేద్దాం అనుకుంటున్నారంటే మాల్స్ కట్టి, అపార్ట్మెంట్లు కట్టి. ఎవరికి వస్తాయా? నేను లేనోడికి వస్తాయా? ఓ అయ్యూబ్ సాబ్, లేనోడు వస్తాడా? నేను ఒక పేదోడిని, నాకు ఇస్తారా? ఎవరికి ఇస్తారు? ఎవరికి పోతాయి? మళ్ళా ఉన్నోనికే చేస్తారా మీరు? బిడ్డ, ఉన్నోళ్ళకు చేస్తే రాహుల్ గాంధీ మాకు మాట చెప్పిండు, అందుకోసం మీకు సపోర్ట్ చేసినాం. అప్పుడు అందరం లేనోళ్ళకే చేస్తాము అది ఇది అని మా సివిల్ సొసైటీలు అందరినీ తప్పు పట్టించి ఇప్పుడు మేము ఏదో చేద్దాం అనుకుంటున్నాం. మేము ఏరాలకే పట్టుకు సంబంధం లేను. అప్పుడు మేము ఏమనుకున్నామంటే, అరే ఈ 10 ఏళ్ల ప్రభుత్వం అంతా ఘోరం చేసింది, పేదవాళ్ళని మర్చిపోయింది అనుకుంటే మీకేం ధైర్యం లేకుండా, మీకేం పట్టు లేకుండే అందరు మా సివిల్ సొసైటీ అందరం కలిసి కొంచెం పైకి లేపి ఎవరినో ఒకరిని గెలిపిద్దాం ఈ దుర్మార్గం కంటే ఎక్కువ అని చేసింది. మన తెలంగాణ రాష్ట్రం అప్పుడు పొయ్యి మీద ఉండే, పెనం మీద ఉండే, పెనం మీద నుంచి ఇప్పుడు పొయ్యిలో వేసుకున్నట్టు అయిపోయింది. ప్రజలు మరొక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి నేనేమంటున్నా, 9,200 ఎకరాలు ఏదైతే పాలసీ ఉందో మనం ఒక సగం భూమిని ప్రభుత్వానికి కేటాయించమనండి. ఇప్పుడు నేను ఒక ఎకరం ఉంది కదండి, నేను ఈ వేదిక ద్వారా ఒక విషయం చెప్పాల్సింది. 1 ఎకరం కన్వర్షన్ చేసుకుంటే 1/2 ఎకరం ప్రభుత్వానికి ఇవ్వాలి, 1 ఎకరం కన్వర్షన్ చేసుకోవాలి. అభివృద్ధి అనేది చాలా ఉంటుంది. అయ్యూబ్ గారు, అభ్యంతరాల మీద ఏం చెప్తారు? శ్వేతపత్రానికి సిద్ధంగా ఉన్నారా? అయ్యూబ్ గారు అన్మ్యూట్ కరో. పాపం అయ్యూబ్ గారికి, పాలసీ గారికి ఇప్పుడు పాపం అయ్యూబ్ గారు ఏం చెప్తారండి? పాలసీ మ్యాటర్ లో పోయి రేవంత్ రెడ్డికి, శ్రీధర్ బాబు చెప్పగలుగుతారా? ఇప్పుడు మనం అనుకున్నాం. అయితే ఒక్క నిమిషం మనం అందరం కలిసి నిర్ణయానికి మాత్రం కావాలి. చెప్పండి. నేను ఫస్ట్ సాదిక్ గారి మాట్లాడుతూ ఏకీభవిస్తూ 1 నిమిషం 2 నిమిషాలు అక్కడ కూర్చున్న 2 పార్టీల గురించి 2 విషయాలు చెప్తాను. ఇప్పుడు మేము చేసేది తప్పు, కాంగ్రెస్ పార్టీ రొట్టె పోయి పెనం నుంచి పొయ్యిలో పడ్డది అంటారు. సంతోషం. మరి ఇప్పుడు ఇది పర్యావరణం కన్నా సాదిక్ సార్ ఇప్పుడు అక్కడ ఒక విద్యావేత్త ఉన్నాడు కాబట్టి నేను చెప్తున్నా, ఛత్తీస్గఢ్, ఒడిస్సా అడవులను మొత్తం ఆదాని అంబానీకి ఇచ్చింది. ఎందుకు? ఆదాని అంబానీకి ఒక విమానాశ్రయాన్ని రాత్రి కట్టబెట్టింది దేనికోసం? ఎట్లా గుంజుకున్నారు? బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. ఇక మీరే చెప్పిండు. టీఆర్ఎస్ గురించి నేను చాలా మాట్లాడేది ఉండే, కానీ నేను ఎందుకంటే దుర్మార్గపు పాలనను అంతమొందించడం కోసం కాంగ్రెస్ మీరు మద్దతు ఇచ్చిందని చెప్పిండు. మీ యొక్క అభిప్రాయానికి నేను నిజంగా కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను సార్. మీరు ఒక మాట చెప్తా ఉన్నారు, మంచి పాలసీ మీది, మంచి నిర్ణయం. ఏదైతే 9,000 ఎకరాల భూమిని కనీసం ఒక 400 ఎకరాలన్నా ప్రభుత్వం ఉంచుకొని 5,000 ఎకరాలు జనానికి ఇస్తే బాగుంటుందన్న మీ ఆలోచన నిజంగా కూడా అందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రేపు రాబోయే తరాల కోసం భూమి ఉండాలన్న మీ యొక్క మంచి అభిప్రాయాన్ని మనస్ఫూర్తిగా ఏకీభవించాలి. పార్టీల మాతోని 3 నెలల క్రితం నేను వరంగల్ జిల్లా అధ్యక్షుడిని సార్, చర్చ జరిగినప్పుడు సార్ విద్యావేత్తలు ఈ విధంగా సలహాలు సూచనలు చేస్తాను కాబట్టి ఈ సూచనలు కూడా అంగీకరిస్తే రాబో తరాలు మనల్ని గుర్తుపెట్టుకుంటాయి. ఎందుకంటే బీజేపీ తోని అంటగాగిన టీఆర్ఎస్ అంటగాగిన బీజేపీ ఏం చేసిందో మాట్లాడలే. మీరు మాట్లాడేది ఒక్క నిమిషం. మీరు
కేసీఆర్ వచ్చినాకనే తెలంగాణ ప్రజలు నీళ్లు తాగింది వస్తాం, అంతకుముందు మాకు నీళ్లు తెలియదు. కేసీఆర్ వచ్చినాకనే ఆ నగరం అభివృద్ధి జరిగింది. వరంగల్ నగరాన్ని డల్లాస్ అన్న కేసీఆర్ కల్లాస్ చేసుకున్నాడు. డల్లాస్ అన్నాడు, కల్లాస్ అయింది. వద్దు, నేను లోపలికి పోదలుచుకోలేదు. నేను మాట్లాడేది ఏంటంటే విద్యావేత్తలు, న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు అది గోసపడ్డారు. ప్రజలు రాక్షసమైన దుర్మార్గమైన పాలన. ఒక్క ఉదాహరణ చెప్తున్నారు, ఇది సందర్భం దయచేసి ఒక్కడే చెప్తున్నా. ప్రజాయుద్ధ నౌక, మా నాయకుడు ప్రజాయుద్ధ నౌక డల్లాసులు కల్లా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ భూములకు సంబంధించి రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేసి దీనివల్ల ఈ ప్రయోజనాలు జరుగుతాయని కొనుగోలు అయిపోయింది. ప్రభుత్వం కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, పూర్తి స్థాయిలో పాలసీ ఇంప్లిమెంటేషన్ వైపుగానే అడుగులు వేసేటువంటి అవకాశం ఉందా? మనం కూడా వెయిట్ చేద్దాం. మనతో పాటు ప్యానెల్ లో పార్టిసిపేట్ చేసినటువంటి సుమిత్ర గారికి, అదేవిధంగా సాధ్విక్ అలీ గారికి, అదేవిధంగా అయూబ్ గారికి, అడిచెల్ల రాజు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద హిల్ట్ పాలసీ మీద ప్రభుత్వం శ్వేతపత్రానికి సిద్ధమయ్యేటువంటి అవకాశం ఉందా? ఇప్పటికే ప్రతిపక్షాలు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? మనం కూడా వెయిట్ చేద్దాం దీనికి సంబంధించి. సో ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపు డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.